ప్రకృతి పగబట్టిందా అన్నట్లు వానలు విలయం సృష్టిస్తున్నాయి. వరదలు ఎప్పుడూ లేని విధ్వంసాన్ని మిగులుస్తున్నాయి. కేరళ విపత్తు ఇప్పటికే వందల మందిని బలి తీసుకోగా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్ పదుల ప్రాణాలు బలి తీసుకుంది. ఉన్నట్టుండి విరుచుకుపడ్డ వరదలు భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ఇంతకీ ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఈ జల ఖడ్గానికి కారణం ఏంటి? అసలేంటి క్లౌడ్ బరస్ట్? దీన్ని తప్పించుకునే వీలు లేదా? హిమాచల్లో జల విలయం, కుండపోతతో సిమ్లా అతలాకుతలం, ఆకస్మిక వరదల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఐఎండీ హెచ్చరికలతో పలు జిల్లాల్లో అలర్ట్. కుంభవృష్టి హిమాచల్ ప్రదేశ్ ని వణికించింది. ఏకధాటిగా కురిసిన వర్షాలతో మెరుపు వరదలు ముంచెత్తాయి. ఆకస్మిక వరదలకు సిమ్లా జిల్లా సమేజ్ఘాట్ హైడ్రో ప్రాజెక్టు సమీపంలో 36 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 2 మృతదేహాలను రెస్క్యూ టీమ్స్ వెలికితీశాయి. మిగిలిన వారి జాడ కనిపెట్టేందుకు డ్రోన్లను కూడా రంగంలోకి దించారు. రాజధాని సిమ్లాతో పాటు కులు, మండి జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. సిమ్లా జిల్లా పార్వతీ నది వరద తాకిడికి గురైంది. జాక్రీ, సమేజ్ఖుద్, మండి జిల్లాలోని పలు గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారీ వర్షాలకు కులులో ఒక భవనం కుప్పకూలి పార్వతీ నదిలో కొట్టుకుపోయింది. భారీ వర్షాలతో బియాస్ నది ఉప్పొంగడంతో అనేక చోట్ల చండీగఢ్ మనాలి జాతీయ రహదారి దెబ్బతింది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. వరుణుడి బీభత్సంతో హిమాచల్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖ్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి సహాయక చర్యలు జరుగుతున్న తీరుపై సమీక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎంతో ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. 10 నుంచి 20 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంట వ్యవధిలోనే 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైతే క్లౌడ్ బర్స్ట్ అంటారు. ఇలాంటి వర్షాలతోనే ఆకస్మిక వరదలు పోటెత్తుతాయి. హిమాచల్ ప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితికి ఈ క్లౌడ్ బర్స్టే కారణం. ఉత్తరాదిలో ప్రస్తుతానికి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అటు క్లౌడ్ బరస్టే కారణమని నిపుణులు చెప్తున్నారు. కాకపోతే క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి? క్లౌడ్ బరస్ట్ జరిగితే ఒకవేళ ఎటువంటి వర్షాలు ఆ ప్రాంతాలకు వస్తే మీరు ఏమంటారు? బేసికల్లీ క్లౌడ్ బరస్ట్ అంటే ఒక ఎక్స్ట్రీమ్ ఈవెంట్ అండి. దీన్ని ఏ విధంగా పిలుస్తారు అంటే సమ్మర్ మాన్సూన్ సీజన్లో మాన్సూన్ బ్యాక్గ్రౌండ్లో మాన్సూన్ వెస్టర్లీస్ అనేవి ప్రామినెంట్గా ఉంటూ ఉంటాయి. ఆ వెస్టర్లీతో పాటు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓరోగ్రఫీ కావచ్చు, మౌంటైన్ రీజియన్స్ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా అబ్స్టికల్స్ ఉంటే సో అలాంటప్పుడు ఈ మాయిశ్చర్ అంతా తీసుకెళ్ళిన మాయిశ్చర్ అంతా పై లెవెల్ కన్వర్జెన్స్ ఫినామినాస్ తీసుకొని సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇవి ఘాట్స్ రీజియన్స్. సో ఈ ఘాట్స్కి ఏంటంటే వామ్ ఎయిర్ ఎప్పుడైతే ఇక్కడికి ట్రావెల్ చేస్తుందో ఈ ట్రావెల్ చేసినప్పుడు ఎడిబాటికల్గా ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు మాయిశ్చర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అప్పర్ లెవెల్. అంటే బికాస్ ఆఫ్ లెస్ డెన్స్ ఎయిర్ అనేది ఇక్కడ నుంచి ట్రావెల్ చేయటం వల్ల ఇట్ క్యారీస్ మోర్ మాయిశ్చర్. బట్ ఈ పర్టికులర్ జోన్లో సాచురేషన్ ఆల్రెడీ ఉందన్నమాట. అంటే ఏంటి, సినాప్టిక్ కండిషన్స్ ఫ్లో వల్ల కావచ్చు, ఓరోగ్రఫిక్ ఈ విండ్ వార్డ్ సైడ్ మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ అవైలబుల్. సో దిస్ కన్వర్జెన్స్ మేక్స్ మోర్ అమౌంట్ ఆఫ్ ప్రెసిపిటేషన్ అండి. అంటే ఎప్పుడైతే ఈ మాయిశ్చరు ఈ కండెన్సేషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ రీజియన్లో ఎక్కువగా అబండెంట్ రెయిన్ఫాల్ రావడానికి ప్రొవిజన్ ఉంది. సో ఇది అంతా సడన్గా జరుగుతూ ఉంటుందండి. ఎప్పుడైతే మనం మాయిశ్చర్ క్యారీ చేసేటప్పుడు ఒక బ్లాక్ అంటే ఓరోగ్రఫీ కానీ అబ్స్టికల్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఇలాంటి క్లౌడ్ బరస్ట్ని మనం చూడొచ్చు. సో ఇవి ఏం చేస్తాయంటే ఒక థండర్ షవర్స్ని క్రియేట్ చేస్తాయి. థండర్ షవర్స్ అంటే లైక్ కాలీఫ్లవర్ షేప్ క్లౌడ్ అనమాట. సో ఈ క్యుములోనింబస్ క్లౌడ్స్ ఏం చేస్తాయంటే అప్రాక్సిమేట్లీ 15 కిలోమీటర్స్, సమ్టైమ్స్ 8 కిలోమీటర్స్, సమ్టైమ్స్ 6 కిలోమీటర్స్ ఈ డిస్టెన్స్లో మాయిశ్చర్ అంతా పైకి తీసుకెళ్ళిపోయి సో ఒక్కసారిగా కుండపోత వర్షాలు మనకి రావడానికి ప్రొవిజన్ ఉంటుందండి. సో అవి ఏంటంటే ఒక హై హిల్ రీజియన్లో ఉంటాయి కాబట్టి అక్కడ ఏర్పడిన రెయిన్ఫాల్ కిందకి అలా ఫ్లో అవుతూ లో లయింగ్ ఏరియాస్లో ల్యాండ్ స్లైడ్స్, మౌంటైన్ రీజన్స్లో ఉన్న అన్ని ఎక్కువ నానిపోతాయి కదండి. సో అందువల్ల ఏంటంటే మనకి ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ రావడానికి ప్రొవిజన్. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. కులు, సోలన్, సిమ్లా ప్రాంతాలతో పాటు కిన్నూరు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. నీటి ప్రవాహం భారీగా ఉండటంతో నదీ తీర ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.